భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని మోదీ. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న విద్యార్థులపై ప్రశంసలు కురిపించిన మోదీ యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్లో జరిగిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ర్యాలీలో ప్రధాని మోదీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. గణతంత్ర దినోత్సవం మరుసటి రోజున ఎన్సీసీ క్యాడెట్ల ర్యాలీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఎన్సీసీ క్యాడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆర్మీ యాక్షన్, స్లిథరింగ్, మైక్రోలైట్ ఫ్లయింగ్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్సీసీ క్యాడెట్లు తమ నైపుణ్యాల్ని ప్రదర్శించారు. అన్నింటినీ ఆసక్తిగా తిలగించిన ప్రధాని మోదీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఎన్సీసీ క్యాడెట్లకు పతకాలను ప్రదానం చేశారు. గణతంత్ర వేడుకల్లో కూడా ఎన్సీసీ క్యాడెట్ల పరేడ్ అలరించింది. ఎన్సీసీ యువతకు ఎంతో ఉపయోగకరమన్న ప్రధాని మోదీ భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎన్సీసీలో చేరేవాళ్ల సంఖ్య పెరగడం, అందులో బాలికలు ఉండడం గర్వంగా ఉందన్నారు ప్రధాని. 2014 में एनसीसी कैडेट्स की संख्या करीब 14 लाख थी. आज ये संख्या 20 लाख तक पहुंच गई है. ये गर्व की बात है कि इसमें 8 लाख से ज्यादा गर्ल क्रेडिट है. मुझे गर्व है कि एनसीसी दुनिया का लार्जेस्ट यूनिफॉर्म यूथ ऑर्गेनाइजेशन है. आप 21वीं सदी में भारत के विकास को, दुनिया के विकास को निर्धारित करने वाले हैं. వినూత్న ఆలోచనలతో యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు ప్రధాని మోదీ. 1,00,000 మంది యువకులు రాజకీయాల్లోకి రావాలని ఎర్రకోట వేదికగా పిలుపునిచ్చిన సంగతిని గుర్తు చేశారు. సాంస్కృతిక కార్యక్రమంలో 800 మందికి పైగా ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. అందులో వేర్వేరు దేశాల నుంచి వచ్చిన 144 మంది యువ క్యాడెట్లు కూడా పాల్గొనడం ర్యాలీకి మరింత ఉత్సాహాన్నిచ్చింది.